జిల్లా కందుకూరు మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలంలో మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కృష్ణనాయక్ ఆధ్వర్యంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో అధికారులు కందుకూరు ఎండీఓ కలెక్టర్ ఆఫీసు నుండి జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ మహిళా సంఘాల పీడీ ఆర్డీఓ వెంకటేశ్వర్లు మహేశ్వరం ఎంఆర్ఓ ఎంపీడీఓ మహేశ్వరం సొసైటీ చైర్మన్ పాండు మార్కెటింగ్ వైస్ చైర్మన్ యాదయ్య మహేశ్వరం వైస్ చైర్మన్ వెంకటేష్ కందుకూరు మండలాల నుండి మహేశ్వరం మండలం నుండి వచ్చినటువంటి మహిళలు సంఘాల నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చిన అధికారులు వడ్డీ లేని రుణాలు కార్యక్రమానికి మన ప్రభుత్వం నిన్ననే వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనే సంకల్పంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వడ్డీ లేని రుణాలు 34 కోట్లు శాంక్షన్ చేశారు. ఏదేమైనా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని సంకల్పంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయాలని శాంక్షన్ చేశారు. అదేవిధంగా ఇంద్రమ్మ శక్తి చీరల పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ఇంద్రమ్మ చీరల కార్యక్రమం చీరల పంపిణీ చేశారు. అందరికీ అందుబాటులో ఉంటారని మళ్లీ సెకండ్ విడతలో రెండో విడతలో కూడా ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేస్తామని అందరూ మహిళలకు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని మహిళలు అన్ని రంగాలలో రాణించాలని గొప్ప సంకల్పంతో మహిళలను కోటీశ్వరాలను చేయాలని వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఏదైతే హామీ ఇస్తామని మాట ఇచ్చారో అదే మాట మీద వడ్డీ లేని రుణాలు ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేసి మాటలు పెట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు మహిళా సంఘాల నాయకురాలు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వడ్డీ లేని రుణం కార్యక్రమానికి మన జాయింట్ కలెక్టర్ గారు శ్రీనివాస్ గారికి, మరి ఆర్డీఓ గారికి, పీడీ గారి, మీ మహిళా సంఘాల పీడీ గారికి, మహేశ్వరం కందుకూరు మండలానికి సంబంధించిన ఆర్డీఓ గారికి, మహేశ్వరం ఎంపీడీఓ గారికి, కందుకూరు ఎంపీడీఓ గారికి, మహేశ్వరం ఎంఆర్ఓ గారికి, కందుకూరు ఎంఆర్ఓ గారికి, సొసైటీ చైర్మన్ కందుకూరు చంద్రశేఖర్ అన్న గారికి, మహేశ్వరం సొసైటీ చైర్మన్ పాండన్న గారికి, మార్కెటింగ్ చైర్మన్ వైస్ చైర్మన్ యాదన్న గారికి, మహేశ్వరం వైస్ చైర్మన్ వెంకటేష్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన అధికారులకు, మరి మహేశ్వరం కందుకూరు గ్రామం నుంచి వచ్చిన మహిళ మా అక్క చెల్లెలకు, ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే మన వడ్డీ లేని రుణాలు కార్యక్రమానికి మరి ప్రభుత్వం నిన్ననే మన భట్టి విక్రమార్క సారు నిన్ననే మహిళలకు రుణాలు వడ్డీ లేని రుణాలు 304 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి మహిళలకు 304 కోట్ల రూపాయలు మరి ఏది చేయకుండా ఎన్ని బాధలు ఉన్నా ఎన్నో విధంగా ఉన్నా కానీ మహిళలకు వడ్డీ లేని రుణాలు వేయాలని చెప్పేసి భట్టి విక్రమార్క గారు నిన్న ప్రకటన చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మరి మహిళలకు ఆర్టీసీ బస్సు మీకు ఎక్కడికి పోయినా మహిళలకి ఆర్టీసీ ఫ్రీగా అందుబాటులో మీరు పోయేందుకు మహిళలకి మరి ఆర్టీసీలు కూడా ఫ్రీగా మీరు పోతున్నారు కాబట్టి ఆ విషయంలో గిట్ట మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా బడుగు బల్లాలు ఏదైతే మన నిన్ననే చీరలు ఇస్తామని దసరా పండుగకి చీరలు ఇచ్చేది, కానీ చీరలు అన్ని చీరలు ఒకసారి కావాలంటే టైం పడుతుంది. కాబట్టి లేట్గా వచ్చిన లేటెస్ట్ గా ఇవ్వాలి అని ముఖ్యమంత్రి గారి ఆలోచనతో మరి నిన్న చీరల కంపెనీ చేయడం జరిగింది. మరి అమ్మగారు మీకు అందరికీ చీరలు వచ్చాయమ్మా, అందరికీ చాలా మంది చేయగలుగుతున్నారు కదా, అందరు కాదుగా, చాలా మంది చేయగలుగుతున్నారు అమ్మ, చూడమ్మా కొంచెం మీరు అందరికి వచ్చాయా? మరి అందరికి వస్తే మరి అందరికి చేయగలుగుతున్నారు కదా. మరి ముఖ్యమంత్రి గారికి మీరు సపోర్టు స్వాగతం పలకాలి.
మరి నిన్న చీరల కంపెనీ చేయడము, మరి ఈరోజు మా అక్క పిల్లలకు మళ్ళీ రుణాలు అని చెప్పి ఆలోచనతో మరి ఈరోజు మహేశ్వరం కందుకూరు మండలం 2 మండలాలు కలిసి 2,41,00,000 రూపాయలు మీకు వడ్డీ లేని రుణాలు ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మీకు మహిళల పట్ల ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే మీరు చేసే కిరాణా షాప్ కానీ మరి మీరు ఏదైనా బిజినెస్ చేసుకుంటే మీరు గ్రూప్లో 10 మంది 12 మంది ఒక గ్రూప్ ఒక టీంలో ఒక లీడర్ ఉంటారు. మీరు ఆ టీంలో చాలా మంది గ్రామంలో గ్రూప్ లో చాలా మంది లేరు. వాళ్ళకి మీరు గ్రూప్ లో చేరుకుంటే ఏదైనా వచ్చినప్పుడు అలాగే మీతో పాటు వారు గిట్ట ఇక్కడ వస్తే బాగుంటుంది, మీతో పాటు వాళ్ళు కూడా ఇంట్లో బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైనా చేసినప్పుడు ప్రభుత్వం ఒక ఆలోచన, ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ మహిళలకు కోటేశ్వరి చేయాలనే ఆలోచనతో కోటేశ్వరి చేయాలనే ఆలోచనతో మరి ఎన్నో పథకాలు మహిళలకి ఇస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి ఇంకా చాలా ఇప్పటివరకు మా చైర్మన్ గారు చెప్పినట్టుగా ఏవైతే హామీలు ఇచ్చామో అది ఖచ్చితంగా ఏవైతే మన హామీలు ఇచ్చినామో దాని కూడా హామీలు ఏం పనులు కూడా చేశామో, ఏవైతే హామీలు ఇచ్చామో అవి కూడా మీ చేత ఇక్కడనే టేబుల్ మీద కూర్చొని అవి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది మాట ఇస్తారో ఆ మాట ఇంకా నిలబెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చిన మాట బడుగు బలైన వర్గాలకు ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలు ఇక్కడ గౌరవంగా నిలబడి ఇదే మహిళా సంఘాలు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి లేట్ అయింది చాలా మిగతా మరి టైంలో చాలా అయిపోయింది. ఇంతకీ నేను ముగిస్తున్నాను.